మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆర్ఎంజెడ్ సంస్థ ముందుకొచ్చింది. దావోస్లో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మోండాతో మంత్రి లోకేష్ జరిపినటువంటి చర్చలు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల పెట్టుబడులతో పాటు 1,00,000 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆర్ఎంజెడ్ సంస్థ అంగీకరించింది. విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్ 1 ఐటీ పార్క్లో సుమారు 50 ఎకరాల్లో విస్తీర్ణం ఉంది. ఆ విస్తీర్ణంలో జీసీసీ పార్క్ను అభివృద్ధి చేయడానికి ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. దావోస్లో జరిగిన 2026 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మండా ఈ వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ప్రకటించారు. విశాఖపట్నం ప్రాంతంలో దశల వారీగా 1 గిగావాట్ వరకు లక్ష్య సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు కూడా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఏపీలో ఆవిష్కరణల కోసం క్యాపిటల్ను సమీకరించి దీర్ఘకాలిక రాబడులను తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి నారా లోకేష్. పెట్టుబడులను ఆకర్షించడం అంటే కేవలం సంస్థలను తీసుకురావడం కాదని, ఆవిష్కరణకు అవసరమైన స్థిరమైన ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడమేనని లోకేష్ అభిప్రాయపడ్డారు. నమ్మకం, సామర్థ్యం, దీర్ఘకాలిక నిబద్ధత, విజిబిలిటీ కలిగి ఉంటేనే ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మేము ఆవిష్కరణ పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని వివరించారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, సిస్కో, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్తో భాగస్వామ్యంతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లతో పాటు R&Dపై ప్రత్యక్షంగా పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు లోకేష్.